హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీని వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న 4వ చిత్రం అఖండ 2 తాండవం. ఈ మూవీపై అంటే అనౌన్స్ చేసినప్పటి నుంచే హైప్ ఉంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్లో హైప్ పెరిగిపోయిందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. అఖండ మూవీ ఓటీటీలో రిలీజ్ చేస్తే నార్త్ ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకోవటం వల్ల అఖండ 2 తాండవాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. బాలకృష్ణ యొక్క ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం కూడా అఖండ 2ని. అఖండ 2 తాండవం యొక్క టీజర్ ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకోవడంతో అఖండ 2 తాండవం మూవీ యొక్క ఓటీటీ రైట్స్ అమాంతంగా పెరిగిపోయిందనమాట. ఓటీటీ యొక్క రైట్స్ని 80 కోట్లకు కోట్ చేయగా ఆ 80 కోట్లకు పోటీ పడి అమెజాన్ ప్రైమ్, అలాగే నెట్ఫ్లిక్స్, అలాగే మరికొన్ని ఓటీటీ సంస్థలు పోటీ పడగా అమెజాన్ ప్రైమ్ వారు 80 కోట్లకు డీల్ని క్లోజ్ చేసినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. వీటి గురించి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదన్నమాట. 80 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేసినట్టుగా న్యూస్ మాత్రమే. మరి అఫీషియల్ కొన్నారా లేదా అనేది అఫీషియల్గా మనకి న్యూస్ వస్తే కానీ ఒక క్లారిటీ అయితే రాదు. అయితే ఈ మూవీ యొక్క బడ్జెట్లో 40% వరకు ఓటీటీ రైట్స్ ద్వారానే వచ్చేసిందని చెప్పాలి. ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 150 నుంచి 200 కోట్ల వరకు బడ్జెట్ అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. దీన్ని బట్టి చూస్తే ఓటీటీ రైట్స్ 80 కోట్లకు కాబట్టి 40% వరకు రికవరీ అయిపోయినట్లు అన్నమాట. మంచి రేటుకే ఓటీటీ ధర పలికిందని చెప్పాలి అఖండ 2 మూవీకి. మరి చూడాలి, ఇంకా ప్రమోషన్లో భాగంగా ఇంకా హైప్ ఈ మూవీపై ఏ విధంగా పెరుగుతుంది అనేది. మంచి హైప్ ఉంది, మంచి కలెక్షన్ రాబట్టడం ఖాయం, మంచి రికార్డును కూడా బ్రేక్ చేయడం ఖాయం. బాలయ్య, బోయపాటి వీరిద్దరు కాంబోలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అన్నమాట. ఇప్పుడు ఈ 4వ చిత్రం, అది కూడా అఖండ మూవీకి సీక్వెల్ కాబట్టి మంచి హైప్ ఉంది, మంచి హిట్ అందుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయొచ్చు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.